మొత్తానికి ఇక రేపే హోలీ పండుగ. రేపు హోలీ పండుగ. హోలీల రంగ హోలీ, చెమ్మకేలీల హోలీ, ఇక పాటలతోటి హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటారు అందరూ. చాలా పండుగ రాక కూడా చాలా గ్యాప్ అయింది అనుకుంటే ఈ మధ్యలో. దీని మీద ఇరుసుక పడతారు. మొత్తానికి వైన్సులు బంద్ అట చూడరు మరి. రేపు బంద్, ఇవాళ ఓపెన్ కానీ రేపు బంద్ అట. రేపు మనకు పేపర్లలో కూడా ఇలా కోడిగుడ్ల ధర ఎంత ఇది ఎట్లున్నప్పుడు ఇది చెప్పాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో చాలా మంది ప్రేమికులు ఉంటారు, దానికి స్టాక్ తెచ్చి పెట్టుకుంటారు ఆ రకంగా. అరే ఇంకొక సమస్య కూడా ఉంది అంటే మా వాళ్ళందరూ కూడా కొంచెం హుషారు ఉంటారు కదా. వైన్ షాపులు బంద్ ఉంటే బెల్ట్ షాపులు దొరుకుతాయి అనుకుంటారు, కానీ ఎలక్షన్ కోడ్ కాబట్టి బెల్ట్ షాపులు బంద్ చేశారు. అది కూడా బంద్ అవుతారే మరి చూసుకో. ఇది భారీ అలర్ట్. ఇది మొదటి ప్రమాద హెచ్చరిక కాదు, మూడో ప్రమాద హెచ్చరిక. ఇది రెడ్ అలర్ట్. ఆ రెడ్ అలర్ట్ మరి జాగ్రత్త పడరు. ఇప్పటికే చాలా మంది ముసిముసిగా నవ్వుతారు టీవీలో ముంగట, కానీ అయితే తాత మీరు మంచిరే. ఇలా హోలీ పండుగ అంటే ఇక ఒకప్పుడు హోలీ పండుగ ఎట్లుండే బురద, సాన్పి, మోరి, ఆయిలు, గిరీసు, కోడిగుడ్లు, టమాటాలు. ఇప్పుడు కోడిగుడ్లు ఉండొచ్చు మామూలుగా, టమాటాలు ఉన్నాయి. ఇక కోడిగుడ్లు అయిపోయా నెత్తి మీద కొట్టుడు కాదా, జాంగల వేసి కొడతా ఉంటారు, డ్రైవర్లు వేసి కొడతా ఉంటారు, ఓచొత్తా పోయి ఓచొత్తా ఉంటారు. కథ బాగా ఉంటది హోలీ పండుగ అంటే. కొట్టినా గుర్తుకుంటారా పక్కన రోడ్డు మీద మట్టి తీసుకొచ్చి అలా పోతారు. ఇక ఊగనోని ఇట్లానే ఆ మోర్లు ఇసిరి కొడతారు. ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సుమా. ఏదో మజాక్ డిల్లక్ మీద ముచ్చట చెప్తారు, కానీ చాలా జాగ్రత్తగా చేసుకోరి హోలీ పండుగ. హోలీ పండుగ అంటే అప్పుడు ఇంటికాడ ఎవ్వరి ఇంటి ముంగట చూసినా సానిపిగోలు ఏముంటుండే. దాన్ని మోదుగు పువ్వు తెచ్చి మరగబెట్టి రంగు చేసి పోస్తే అట్లుంటుండే. ఇక ఆ తర్వాత సునీర్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ వచ్చి పాడైనవి మలయాడా దాకా ఉంటున్నాయి ఈ రంగులు పోతలేవు. అదొకటి. రెండోది ఏంటంటే మనం 5th 6th 7th క్లాస్ అంటే ఈ రోజులలో జాగిరి ఆట ఉండేది. ముందు మనకు 10-12 రోజులు కౌంట్ ఆడ జాజిరి తాత జాగిరి ఆడకపోతే అనేది పాటలు పాడుకుంటా మంచిగా సాయంత్రం కాగానే 7 గంటలకు ఇంటింటి తిరుగుకుంటా ఆ జాజిరి ఆడుకుంటా బియ్యము అప్పుడు వడ్లు జొన్న కోలాటం ఆ జాజిరి ఆడుకుంటా. సో అది 10-12 రోజులు నడిచిన తర్వాత లాస్ట్ కోహ్లీ వచ్చేది. చిన్నప్పుడు ఏంటంటే అది ఆడుకున్నా కాముని దహనం అని లాస్ట్ కాముని దహనం ఈ రోజు అయితే రేపు హోలీ. కాముని దహనం అయిపోయిన తర్వాత హోలీ అన్నట్టు. అంటే ఇప్పటికి కూడా నీకు తండాలలో గ్రామాలలో గూడలలో పోయినప్పుడు కొద్ది ఉన్నది, ఇంకా పూర్తిగా అది కనుమరుగు కాలే. కానీ ఇక అప్పుడప్పుడు నిన్న మొన్న ఖమ్మం పోయినప్పుడు నేను తండాలలో చూసుకుంటా పోయినా. సాయంత్రం వస్తుంటే పిల్లలు ఆ జాజిరి కోలలు పట్టుకొని ఆడుతూ ఉన్నారు. సో ఆ జాజిరి స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా ముసలోళ్ళు, వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని సెట్లు తయారు చేసి పెట్టాలి. వాయిలు అయితే మంచిగా మోగుతాయి, తర్వాత ఇదేంటి వేప అయితే మోగాయి. కేసీఆర్ ఫ్యామిలీ పోయి ఈడీ ఆఫీస్ ముంగట విషయం ఏంటంటే అప్పుడు ఆ కోలాటమైన కథ అయినా వ్యవహారమైన చాలా ఒక అద్భుతమైన పండుగ వాతావరణం ఉండేది. ఇక వీళ్ళు వేయరు అనుకుంటే గట్టి కొట్టేది, కోలలు కొట్టి వాళ్ళని వర్రిచ్చి ఏదో వేసి పంపేది. వాకిలు ఉంటాయి చూసినావా, ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు జాజర్ కొట్టినా కూడా తీయరు చూసినా, డోర్ తీయరు చూసినా, వాళ్ళ వాకిలు ఏం చేసినట్టు ఒక కోల కింద పెట్టి ఒక వాకిల్ని ఇట్లా కోలతో కొట్టుకుంటూ వాకిలు పొక్కులు చేసిపోయేది అన్నట్టు. అరే ఎందుకు తెల్లాలేసి ఆమె ఊడ్చుకున్నది ఏంటి, ఆమె ఊడ్చుకున్నది అది కదలకపోతుండే, నీ అమ్మ లేచి వేసి అనుకుని దాన్ని సాడని ఎత్తు అయిపోతుండే, నీ అమ్మ పురంగా వచ్చి వాకిలు ఖరాబ్ చేసిపోయారు అని లొల్లులు ఉన్నాయి అన్నట్టు. తర్వాత ఇప్పుడు హోలీ రోజు కూడా నాకు రోడ్ల పంట పోతా ఉంటే ఏంది బండ్ల నాపుడు కార్ల నాపుడు ఎవరు పోయినాడు ఆవులు ఆడడం, వాడు ఏమన్నా ఆపివాడు 5-10 ఇవ్వకపోతే తీసుకొచ్చి గుమ్ముడేనానికి ఆ టైప్ ఆఫ్. ఓడోడు మొండోడు ఉంటే ఏమంటాడు ఆడదాం పట్టు కార్ ఆపి ఆడదాం అంటే మరి ఏం చేస్తాడు, వారికి మజా కావాలంటే అదే పని చేస్తారు అన్నట్టు. ఇక భావనో బొమ్మాడితో వరుసనో ఉంటే వానికి పూస్తందుకు వాని ఇంటికాడ అరుగు మీదనే కూర్చొని వాడు ఎప్పుడు వెళ్తాడా ఎప్పుడు చూస్తామా కంటిన్యూగా ఉంది. హోలీ పండుగ హోలీ పండుగలో ఆనందాలున్నాయి, కయ్యాలున్నాయి, కొట్లాటలున్నాయి, అన్ని ఉన్నాయి. ఆఖరికి ఇక ఒకడోడు పడనోడు తిట్టుకుంటూ పోతాడు ఏది హోలీ పండుగ రోజు. ఈ నోట్లే మనబోయా నా మీద వచ్చి నీకు నాకు ఆననే ఆనదా, నా కొడుకు ఎందుకు ఊసిరా, ఇట్లా పంచాయతీ స్టార్ట్ చేసుకుంటారు అన్నట్టు. వాడు తుడుక్కున్న నోట్ల పడి ఉంచినంటే అవి నన్ను చూసి ఉంచిరు ఉంటారు. ఇట్లా రకరకాల పంచాయతీలు కథలు కార్ఖానాలే హోలీ పండుగ. రైట్గా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ముసలిలో గోసిలు వీకే కార్యక్రమం ఇంకా తాతయ్య అనేది